నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 8:15 8:10 అలా అవుతుంది. సో నేను 7 కల్లా లేచాను. సో నైట్ అయితే కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పేసి మూవీ చూశాను. సో అది 11:50 దాకేమో. సో ఆ మూవీ చూసి నిద్రపోయా. సో మూవీ అయితే బాగుంది. సో యా ఇంకా ఈరోజు ఎలా ఉంటుంది? ఈరోజు అయితే మనకి వర్కౌట్ సెషన్ ఉంది. సో ఈరోజు బాగా తినాలా. సో చూద్దాం ఈవినింగ్ వర్కౌట్ సెషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో అంతే, ఇప్పుడైతే తినేసి కాలేజ్కి స్టార్ట్ అవ్వాలా. సో స్టే ట్యూన్. Much later. నమస్తే మావ. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 7:29 అలా అవుతుంది. సో ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో లెగ్స్ డే కాబట్టి ముందర వార్మప్ ఇద్దాం. ఏ వర్కౌట్కైనా మనం వార్మప్ ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం. సో వార్మప్ చేసి వర్కౌట్స్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే వర్కౌట్ అయితే ఫినిష్ అయింది. సో ఈరోజు లెగ్స్ అండ్ ప్లస్ అలాగే కోర్ వర్కౌట్ చేశాను. సో బాగుంది, అసలు పంప్ అయితే చాలా బాగుంది. అండ్ రేపు పెయిన్స్ కూడా ఇంకా బాగుంటాయి. సో కోర్ వర్కౌట్ చేసేటప్పుడు అయితే క్రాంప్స్ వచ్చేసాయి అనమాట అబ్డామినల్లో. సో అది సంగతి. సో అసలు యాప్స్కి నేను కోర్ వర్కౌట్స్ ఎక్కువ చేయను. సో అందుకని చెప్పేసి చాలా డేస్ తర్వాత చేయడం వల్ల క్రాంప్స్ వచ్చాయన్నమాట ఈరోజు. అయినా చేశాను నేను. సో కాసేపు రెస్ట్ తీసుకొని అలా చేశా. సో మంచి వర్కౌట్ సెషన్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాసేపు వాకింగ్ చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత తినేసి ఈరోజు డైలీ వర్కౌట్స్ డైలీ మన టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ ఇస్తాను. అండ్ తర్వాత వర్క్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకుంటా. సో నేను నిన్న చెప్పా కదా, నేను డైట్ అయితే ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి. అంటే స్ట్రిక్ట్ డైట్ అయితే ప్రస్తుతానికి ఫాలో అవ్వట్లేదు. బట్ మన డైలీ ప్రోటీన్ ఇంటేక్ మాత్రం చూసుకోవాలి. ప్లస్ అలాగే మన బాడీకి ఎంత క్యాలరీస్ కావాలో ఆ క్యాలరీస్ వరకే చూసుకోవాలి. దానికంటే ఎక్సెసివ్ తిన్నా మీరు ఫ్యాట్ గెయిన్ అని చెప్పేసి ఇంకా లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత వర్కౌట్ చేసినా ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే. అలా అని చెప్పేసి తినాల్సిన దానికంటే తక్కువ తిన్నా కూడా మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వితౌట్ ప్రోటీన్ ఇంటేక్. సో బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. అంటే మీ బాడీకి ఎంత క్యాలరీస్ అనేది ఎలా చూసుకోవాలని చెప్పేసి దానికి ఒకటి పర్టికులర్గా వీడియో తీస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఇంటేక్ బాగా చూసుకోవాలన్నమాట. మనం ఎంత వర్కౌట్ చేసినా చేయకపోయినా అది మెయిన్ అనమాట. సో హైడ్రేటెడ్గా ఉండాలి, అంతే కన్సిస్టెన్సీగా ఉండాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ రికవరీ కూడా బాగా చూసుకోవాలి. సో బాగా నిద్రపోతే సరిపోద్ది అంతే. సో ఇప్పుడు పోయి స్నానం చేసి తిందాం. సో నాకు తెలిసింది నేను చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. అంటే నాకు తెలిసింది కొంచెం నాలెడ్జే, మొత్తం ఏం తెలీదు. నేను బిగినరే కాబట్టి. అంటే చాలా డేస్ నుంచి నేను వర్కౌట్స్ చేస్తున్నా, బట్ కన్సిస్టెన్సీగా చేయట్లేదు అంతే. బట్ ఈ ఛాలెంజ్లో అంటే మనం 50 days
వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ప్లస్ కన్సిస్టెన్సీగా మనం వర్కౌట్స్ చేసుకుంటూ అండ్ అలాగే మన డైలీ లైఫ్ని కొంచెం మంచిగా సెట్ చేసుకోవడం, సో ఇవన్నీ చేస్తాం. అండ్ నాకు తెలిసింది మాత్రమే నేను షేర్ చేశాను. ఒకవేళ అంటే నేను చెప్పిన వాటిలో ఏమైనా రాంగ్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. సో అంతే. సో ఇది మన సెకండ్ మీల్ అనమాట. సో ఇది తినేసి మన డైలీ టాస్క్స్ అని అలాగే చెప్తాను. అండ్ ఇందాక మర్చిపోయా, వర్కౌట్కి ముందర ఆఫ్టర్నూన్ అంటే నేను డైలీ ఓన్లీ 2 మీల్సే తింటున్నా. మీకు చూసుకోవచ్చు, డైలీ బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను 2 మీల్సే తింటా. అండ్ వర్కౌట్కి ముందర ఇందాకైతే 2 బనానాస్ తిన్నా అంతే, మధ్యాహ్నం నేను తినేది కాబట్టి. సో అది సంగతి. సో ఇది తినేసి డైలీ టాస్క్స్ అవన్నీ అప్డేట్ ఇస్తాను. సో యా. సో గైస్ ఇప్పుడే తిన్నాను అండ్ మన డైలీ టాస్క్స్ అప్డేట్ చెప్తా అన్నాను కదా. సో 10K స్టెప్స్ కంటే ఎక్కువ చేశాను ఈరోజు. సో 11,000 ఎంతో వచ్చిందనమాట. 11,000 ఎంతో వచ్చింది స్టెప్స్ చేశాను. అండ్ వర్కౌట్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ డైలీ వీడియోస్ అప్లోడింగ్ కదా, సో అది కూడా అప్లోడ్ చేశాను ఈవినింగ్ వచ్చి రాగానే. సో అంతే. సో ఇప్పుడు టైం అయితే 9:07 అవుతుంది. సో ఒక 1 అవర్ ఒక మూవీ ఉంది. సో ఆ మూవీ చూస్తూ అబ్జర్వేషన్ కానీ రికార్డ్ కానీ రాస్తాను. సో అది రాసేసి ఇంకా ఏమన్నా వర్క్స్ ఉన్నాయని చూసుకొని 10:30 లోపు 10:45 లోపు పడుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో ప్రస్తుతానికి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.